నే తప్పంటే తప్పురా ఒప్పంటే ఒప్పురా ఫ్యాంటాస్టిక్ అబ్బా, అసలు ఏమన్నా వాడేవా. డాన్స్ మాత్రం బ్రహ్మానందం గారికి రజనీకాంత్ గారి కాస్ట్యూమ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. డాన్స్ మాత్రం ఒక డాన్స్ ఒకటి మాత్రం, కానీ అది కూడా పన్ను, అది కూడా ఎంటర్టైన్మెంట్. సూపర్ యార్, సూపర్, వెరీ గుడ్. నేనందరికీ సొంతవాణిరా. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ సార్. చాలా బాగా పాడావు నాన్న. ఆ పాట అసలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతుంటేనే ఒక కిక్ ఉంటుంది మనకి. ఇందులో రజనీకాంత్ గారి యాక్టింగ్, స్వాగ్, అది ఇంకో కిక్. సో రెండింటిని మిక్స్ చేసి కొట్టావు. సో ఇలాగే నువ్వు దూసుకెళ్తే మంచి ఫ్యూచర్ అయింది. అర్థమైందా రజ్జా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనంత్ గారు. ఎంత బాగా పాడావంటే నువ్వు ఈ ఆటో పాట రికార్డ్ చేస్తే ఆటో ట్యూన్ కూడా అవసరం లేనంత శృతిలో పాడు. థ్యాంక్ యూ సార్. అమ్మా. అద్వైత్, ఎస్ మ్యామ్. పాట పల్లవి పాడడం చాలా కష్టం, ఎందుకంటే ఎక్కడ గ్యాప్ లేకుండా వస్తుంది కదా. అందులో మీ ఏజ్ లో ఈ పాట పాడడం చాలా కష్టం. నువ్వు చాలా బాగా ట్రై చేశావు. గొంతు మట్టుగా అసలు నాకు సడన్ గా డౌట్ వచ్చింది, ఈ అబ్బాయిదైనా ఈ గొంతు వెనకాల ఎవరన్నా పాడుతున్నారా అని డౌట్ వచ్చింది. అంత బోల్డ్ గా ఉంది నీ వాయిస్. థ్యాంక్ యూ మ్యామ్. రోషన్. ఎస్ అద్వైత్, నీ ఎంట్రీ భలే ఉండింది. నాన్న చెప్పారా కమెంట్స్ ఇలా చెప్పమని చెప్పి ఏదన్నా? నాన్న ఏం చెప్పలేదండి, మీతో జాగ్రత్తగా ఉండమన్నారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం చెప్పారమ్మా? సుధీర్తో జాగ్రత్త అని చెప్పారు. అనంత్ చూడు, నేర్చుకోవాలి మనం ఇవన్నీ. కరెక్టే కదా. ఇంకా వెళ్ళే లోపు చాలా నేర్చుకునే ఉన్నారు, ఆయన చాలా చెప్పేలా ఉన్నారు. ఏ పిచ్చోడా, అరే అది కాదురా పిచ్చోడా, విన్నావా? కానీ మీరు వాయిస్ చేస్తున్నప్పుడల్లా ఆయన ఎక్స్ప్రెషన్ అలాగే ఉంటుంది నిజంగా. స్వరా గారు. Good job, Advait. Actually, I really loved it. And I only heard the Tamil version of this song. Telugu version sounds really cute and your swag, it was on point. Good job, Advait. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా అంటే బాలయ్య బాబు గారి డైలాగ్ వారు చూశారు, రజనీకాంత్ సార్ డైలాగ్ వారు చూశారు. ఈ రోజు ఫర్ ద ఫస్ట్ టైం సరిగంపాల్లోని కొటేషన్ వార్ బిట్వీన్ ఆటోస్ బ్యాక్ బిట్వీన్ అనిల్ గారు అండ్ అనంత్ గారు. ఎవరితో స్టార్ట్ చేద్దాం? అనిల్ గారు. ఆటోలో 10 నిమిషాలే ఉంటావు, పదే పదే గుర్తుకొస్తావు. ఇది మీరు ఆటో మీద రాసినట్టు చెప్పాల, మీరు రాసినట్టే చెప్పారు, అంత ఫీల్ అయ్యారు మీరు. వాళ్ళు అంతే ఫీల్ తో రాస్తారమ్మా ఆటో. అదే అంటే ఆ ఫీల్ మనం ప్రెజెంట్ చేయాలి. అంత ఫీల్ తో చెప్పారు. అతని భావుకతని మనం అర్థం చేసుకుని అలాగే ప్రెజెంట్ చేయాలి. ఆటో సోదరులకి అంకితం ఇవ్వాలి మనం. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు ఈయన ఎలా ప్రెజెంట్ చేస్తారని భయంగా ఉంది. ఓకే, రెడీ. అమ్మాయి చేతిలో చితికిపోవడం కంటే చచ్చి చితికిపోవడం మేలు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నెక్స్ట్ అనిల్ సార్. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. అనంత్ గారు. అనిల్ గారు. చెప్పమ్మా. నీ ఏడుపే నా ఎదుగుదల. అనంత్, జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఈ అమ్మాయి జోలికి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకు. వర్షిని, నెంబర్ స్టార్టింగ్ 1 2 3, నువ్వు నవ్వితే 1 4 3. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. అరే ఒక్క నిమిషం సార్, వీళ్ళిద్దరు మాట్లాడుతున్న ఒక్క కొటేషన్ గుర్తొచ్చిన. మీకా? రే అమ్మ రెడీగా ఉండండి రా. రే దగ్గరికి రాకు, చస్తావు. అది రాయాల్సింది మీ ఇద్దరు వెనకాలే అంటున్నది. అదే నాకు అర్థమైందమ్మా, భావం అర్థమైంది. సరే, ఎంత భయమో. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకోమని ఇదే చెప్తారు. సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.